కొన్ని సంఘటనల వలనో కొంతమంది వ్యక్తుల కోసం మన ఎనర్జీ మొత్తం ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా కన్నీరు పెడుతూ ఉంటాం. ఇలా చేసేటప్పుడు ఒక విషయం కనుక మనం గమనిస్తే ఇంకెప్పుడు కూడా మన ఎనర్జీ వృధా చేయం, మన కన్నీళ్ళు వృధా పోవు. దేనికోసమైతే మనం ఏడుస్తున్నామో, ఎవరికోసమైతే మనం కన్నీరు పెడుతున్నామో నిజంగా అంత వర్త్ ఉంటే వాళ్ళు మనం కన్నీరు పెడుతుంటే చూస్తూ ఊరుకోరు, మనల్ని అసలు బాధపడనివ్వరు. లేదా ఏ వ్యక్తులైతే దానికి అర్హత లేదో, ఏ సంఘటన అయితే మనం గుర్తు చేసుకోకూడదో దానికోసం మనం ఏడుస్తూ ఉంటే అదంతా వృధా ప్రయాసే. ఈ చిన్న లాజిక్ తెలిస్తే ఖచ్చితంగా మన ఎనర్జీ కానీ కన్నీరు కానీ వేస్ట్ అవ్వదు. ఒక స్టేట్మెంట్ ఉంది, డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. ఒలికిపోయిన పాల కోసం ఏడిస్తే ఏమొస్తుంది? ఎప్పుడైనా సరే ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిటిని పక్కన పెట్టి ముందుకు సాగుతూ ఉండాలి. లేకపోతే జీవితం అంతా ఒక బాధాతప్త హృదయంతో ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మనిషికి ఉన్న ఎనర్జీ శక్తి కనుక ఒక ప్రాపర్ విధానంలో ఒక మంచి కోసం వాడితే కొండలను కూడా పిండి చేసేయచ్చు. అదే ఎనర్జీ, అదే శక్తి అల్పమైన విషయాలకు వాడితే మనం కూడా అల్పులుగానే మిగిలిపోతాం. మిగిలిపోవడమే కాదు, మనం ఎప్పుడైతే ఇన్ఫీరియర్ అవుతామో, ఎప్పుడైతే ఆలోచనలో కూరుకుపోయి ఏమీ చేయకుండా ఉంటామో అందరూ మనల్ని చిన్నగానే చూస్తారు, తక్కువగానే చూస్తారు. కాబట్టి మన ఎనర్జీస్ కానీ, మన స్ట్రెంగ్త్ కానీ, మనలో ఉన్న పవర్ కానీ మంచి కోసం, పురోగతి కోసం వాడుకోవాలి. కానీ బాధతోనో, బరువుతోనో, భయంతోనో, దిగులుతోనో మనం ఇంకా మనల్ని మనం దిగదార్చుకోకూడదు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి కండిషన్లో మనం ఇరుక్కుపోయినా అది బయటికి రాగలిగే శక్తి, దాని నుంచి బయటపడే శక్తి కేవలం మన మనసుకు ఉంటుంది. ఆ మనసుని పాడు చేసుకుని, జీవితాన్ని ఆగమాగం చేసుకుని, భవిష్యత్తుని అంధకారం చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే మంచి కోసం, మన కోసం, పురోగతి కోసం పాటుపడాలి.